ఒక 1000 రూపాయలు ఎక్కువైనా పర్లేదు అనుకుంటే ఆఫర్లో 16,000కి వస్తే టెలిఫోటో లెన్స్తో బెస్ట్ ఫోన్ అవుతుంది. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో 10 నుంచి 15,000 మధ్య ప్రైస్ రేంజ్లో ప్రజెంట్ మనం కొనగలిగే బెస్ట్ మొబైల్స్ ఏంటో చూద్దాం. అండ్ నేను ఎప్పుడు సజెస్ట్ చేసేదే ఏ మొబైల్ కొన్నా కానీ ఏదో ఒక చిన్న చితక ఆఫరో లేదా బ్యాంక్ డిస్కౌంట్ ఉన్నప్పుడు మాత్రమే కొనే ప్రయత్నం చేయండి. అడిషనల్గా మీకు నియర్లీ ఒక 2 నుంచి 3,000 అయితే తగ్గుతుంది. ఇంకా ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే Samsung F16 లేదా M16. ఒకవేళ మీ బడ్జెట్ కనుక 10 నుంచి 11,000 మధ్యలో ఉండి శాంసంగ్లోనే కావాలి అనుకుంటే అండ్ AMOLED డిస్ప్లేతో మంచి బ్యాటరీ లైఫ్తో కావాలి అనుకుంటే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. మన ఛానల్లో డీటెయిల్ రివ్యూ ఉంది, ఒకసారి చెక్ చేయండి. పర్ఫార్మెన్స్ అయితే ఈ ప్రైస్ రేంజ్లో వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువే ఉంటుంది, బట్ మంచి బ్యాటరీ లైఫ్ డిస్ప్లే కోసం కన్సిడర్ చేయొచ్చు. అండ్ సామ్సంగ్ లవర్స్గా చూస్తే మాత్రం ఇదే బెస్ట్ ఆప్షన్ ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ నెక్స్ట్ ఇది 13,000 ప్రైస్ రేంజ్లో ఒక మొబైల్ కోసం చూస్తుంటే iQOO Z10X లేదా Vivo T4X. సో అమెజాన్లో iQOO పేరుతో, ఫ్లిప్కార్ట్లో Vivo పేరుతో అయితే సేల్ చేస్తుంటారు. ఎక్కడ తక్కువ వస్తే అక్కడ కొనండి, రెండు సేమ్ మొబైల్సే. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, మీరు చూడకపోతే చెక్ చేయండి, చాలా క్లియర్గా డిస్కస్ చేశాను. అండ్ దీంట్లో బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది. కెమెరాస్ కూడా మెయిన్గా బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్ చాలా బాగుంది. అండ్ ఈ మొబైల్ MediaTek Dimensity 7300 ప్రాసెసర్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. చాలా బ్రాండ్స్ ఈవెన్ 25,000-30,000లో కూడా సేమ్ ప్రాసెసర్నే వాడాయి, నాకు టైం మీద గుర్తుకు రావట్లేదు. బట్ 13,000లో ఈ ప్రాసెసర్ మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ని అయితే ఇస్తుంది. కాకపోతే IPS LCD డిస్ప్లే, సో ఇన్ కేస్ AMOLED డిస్ప్లే ప్రయారిటీ ఉన్న వాళ్ళైతే పక్కన పెట్టచ్చు, అదర్వైజ్ పర్ఫెక్ట్ ఆప్షన్ ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ కెమెరాస్ కూడా నేనైతే పర్సనల్గా టెస్ట్ చేశాను. ఈ ప్రైస్ రేంజ్కి బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా దీంట్లో ఉన్న ఒక అడిషనల్ ప్లస్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఇది Poco M7 Pro. రెగ్యులర్గా 13,000 అలా ఉంటుంది, బట్ బ్యాంక్ డిస్కౌంట్తో 12,000 కూడా ఆ ప్రైస్ రేంజ్లో వస్తుంది. ఇన్ కేస్ ఆ ప్రైస్ రేంజ్లో మీరు గేమింగ్ అండ్ డీసెంట్ కెమెరా కోసం చూస్తుంటే పోకోతో మీకు ప్రీవియస్లీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న OLED డిస్ప్లేతో వస్తుంది. Dimensity 7025 అల్ట్రా ప్రాసెసర్, పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ 5110 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. సో 12,000లో డెఫినెట్గా ఒక మంచి ఆప్షన్. నెక్స్ట్ ఇది సామ్సంగ్ నుంచి 13,000 ప్రైస్ రేంజ్లో మొబైల్ కోసం చూస్తుంటే Samsung M35. రెగ్యులర్గా 15,000, 16,000 ఆ పైనే ఉంటుంది, బట్ ఏ చిన్న చితక ఆఫర్ వచ్చినా బిలో 15,000, 13,000-14,000 రేంజ్లో అయితే వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో ఈవెన్ లేటెస్ట్గా వచ్చిన F36, M36తో కంపేర్ చేస్తే ప్రజెంట్ ఇది వస్తున్న ప్రైస్కి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అయితే అవుతుంది. డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ 50MP మెయిన్ సెన్సార్ బ్యాక్ సైడ్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. అండ్ సెల్ఫీ కెమెరా కూడా డీసెంట్గా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ మాత్రం సో ఈ ప్రైస్ రేంజ్లో ఉన్న వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే Exynos 1380 వెనకబడి ఉంటుంది. అండ్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చినా కానీ బాక్స్లో ఛార్జర్ అయితే ఇవ్వరు. సో ఛార్జర్ లేకపోవడం అండ్ పర్ఫార్మెన్స్ పరంగా వేరే బ్రాండ్స్తో వెనకబడడం దీంట్లో ఉన్న మైనస్ పాయింట్స్. ఇన్ కేస్ సామ్సంగే కావాలనుకుంటే దీనికైతే వెళ్ళండి, అదర్వైజ్ వేరే ఆప్షన్స్ నేను ఇందాక చెప్పినాయి అవి బెటర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇది Moto G85. 15,000 ప్రైస్ రేంజ్లో స్టాక్ ఆండ్రాయిడ్తో మొబైల్ కావాలనుకుంటే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. Snapdragon 6S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ 50MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఫ్రంట్ 32MP కెమెరాతో వస్తుంది. కెమెరాస్ డీసెంట్గా ఉంటాయి. అండ్ 5000 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సర్వీస్ పరంగా మోటరోలా వేరే బ్రాండ్స్తో కంపేర్ చేస్తే కొంచెం యావరేజ్గా ఉంటుంది, అదర్వైజ్ స్టాక్ ఆండ్రాయిడ్తో కావాలనుకుంటే మాత్రం ఈ ప్రైస్ రేంజ్లో దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇది కాకుండా CMF Phone 2 Pro. సో 18,000కి అయితే ఉంది ప్రజెంట్, అండ్ బ్యాంక్ డిస్కౌంట్తో 17,000కి వస్తుంది. రానున్న సేల్స్లో సో నేను అనుకోవడం ఖచ్చితంగా 15,000 లేదా 16,000 ప్రైస్ రేంజ్కి అయితే డెఫినెట్గా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇన్ కేస్ 16,000లో వస్తే కనుక CMF Phone 2 Pro డెఫినెట్గా బెస్ట్ కెమెరా ఆల్రౌండర్ మొబైల్ అయితే అవుతుంది. టెలిఫోటో లెన్స్ ఈ ప్రైస్ రేంజ్లో మనకి దొరకనే దొరకదు. ఇన్ కేస్ మీ బడ్జెట్ 15,000 అయినా కానీ కెమెరాస్ కూడా బాగుండాలి అనుకుంటే ఇంకో 1000 ఇంక్రీజ్ చేసుకొనైనా CMF Phone 2 Proని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ప్రీవియస్ ఫోన్స్లో లాగా బాక్స్లో ఛార్జర్ ఇవ్వకుండా ఏం లేదు, CMF Phone 2 Proలో ఛార్జర్ కూడా బాక్స్లోనే వస్తుంది. డిస్ప్లే ఎక్సలెంట్గా ఉంటుంది. Dimensity 7300 Pro
పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఈజీగా 1 డే పైన బ్యాటరీ లైఫ్ని అయితే ఇస్తుంది. మన ఛానల్లో దీనికి సంబంధించిన డీటెయిల్ రివ్యూ కూడా ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. మీరు అనొచ్చు 18,000 ఉంది, ఎక్కడ మనకి 15,000కి వస్తుందని. బట్ రానున్న సేల్స్లో బ్యాంక్ డిస్కౌంట్తో కలుపుకొని 15,000కి రాకపోయినా 16,000కి అయితే వస్తుంది. ఒక 1000 అడ్జస్ట్ చేసుకొనైనా ఆ ప్రైస్ రేంజ్లో కెమెరా సెంట్రిక్ ఆల్రౌండర్ కావాలనుకుంటే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఇవి మనం ప్రజెంట్ 10 నుంచి 15,000 మధ్య ప్రైస్ రేంజ్లో కన్సిడర్ చేయగలిగే మొబైల్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఏదైనా మిస్ చేసి ఇది వర్త్ మెన్షనింగ్ అనిపిస్తే కింద కమెంట్ చేయండి, వేరే వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. 9th ఇయర్లోకి అయితే మనం అడుగు పెట్టాం. మన ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 lakh సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరగా వచ్చేసాం. సో దాంట్లో మీరు కూడా పార్ట్ అవుతారని, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.